తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. అధికార పార్టీ బిల్లులు పెడుతుంటే ప్రతిపక్ష పార్టీ లొల్లులు పెడుతుంది. మొన్న ప్లకార్డులు పట్టుకొని నిన్న నల్లబట్టలు వేసుకొని బీడీలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఎట్లొస్తారు, ఇంకా ఏం కార్యం ముంగటేసుకొని వస్తారని తెలియదు. కానీ దీంట్లో కూడా టీషర్ట్లు అదానీ రేవంత్ టీషర్ట్లు వేసుకున్నప్పుడు కేటీఆర్ ఉన్నాడు, నిన్న ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఉన్నాడు. కానీ ఇలా బీడీలు వేసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ హరీష్ రావు అలాగే కేటీఆర్ లేదని అదొకటి. మళ్ళీ దాంట్లోనే ఇంకో విషయం ఏంటంటే, శ్రీతేజ్ ఎవరైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో వాళ్ళ తల్లి రేవతి చనిపోయిన తర్వాత ఒక అబ్బాయి శ్రీతేజ్ అంటే ఆయన ఆ వ్యక్తి చాలా ప్రమాదంలో సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ పోలీసులు చూసి వచ్చినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ గారికి దేశాలన్నీ తిరుగుతూ ఈవెంట్లు పెట్టడానికి టైం ఉంటుంది, కానీ కనీసం అక్కడికి వెళ్ళి పలకరించేంత టైం కూడా అల్లు అర్జున్ గారికి లేనటువంటి పరిస్థితి. మొత్తం సినిమాల పేరు మీద యూత్ని అంతా రెచ్చగొట్టడానికి అన్నీ తిరుగుతాడు, కానీ అబ్బాయిని కలవడానికి మాత్రం ఈయనకు సమయం సరిపోతలేనటువంటి పరిస్థితి. ట్వీట్లు పెడతాడు కలవలేకపోతున్నా అని చెప్పేసి. సో మిత్రులారా, ముందుగా మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రికను చూసుకున్నట్లయితే, రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోని శీతాకాలం విడిది. 20న బుల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సిఎస్ శాంతికుమారి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. శీతాకాలం వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు కదా. సో నిన్న మేడం వచ్చినటువంటి పరిస్థితి. 30 దాకా 21 దాకా ఈయనే ఉంటారంట. అప్పులపై గరం అసెంబ్లీలో బట్టి హరీష్ నడుమ మాటల యుద్ధం. ఏడాదిలోనే ఈ సర్కార్ 1,20,000 కోట్ల అప్పు చేసింది. మేం 7 లక్షల కోట్ల అప్పు చేశామని పచ్చి అబద్ధం. ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు 4,17 కోట్లు. ప్రివిలెన్స్ మోషన్కు అనుమతించండి. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మేము చేసిన అప్పు 55,275 కోట్లే. 11 నెలల్లో మీ పాత అప్పులకు కిస్తీలే 60,000 కోట్లు చెల్లించినాం. 40,000 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టినా మీరు నీతులు చెప్తారా? చర్చకు మేం సిద్ధమే, రూపాయితో సహా లెక్క పెట్టి చూపిస్తాం. సో వీళ్ళేమో గత సర్కార్ అప్పు చేసింది ఆర్బీఐ ప్రకారం 4 లక్షల కోట్ల 17 అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీరు చేసింది 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల అప్పు. దాంట్లో మేము 66,000 కోట్లు ప్రతి నెల కిస్తీలే కడుతున్నామని చెప్పేసి ఇటు గవర్నమెంట్ అధికార పక్షం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిరంటే ఒక ఏడాదిలో ఎంత అవుతుంది అని చెప్పేసి లెక్క కట్టినటువంటి పరిస్థితి. ఒక ఏడాదిలో మీరు ఇంత అప్పు తీసుకున్నారంటే దాంట్లో సగం మీ అప్పులకి మిత్తిలకే కట్టినామని చెప్పేసి ఇక్కడ నేను అసలు చాలా హాట్గా నడిచినటువంటి పరిస్థితి. రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీకి తప్పుదోవ పట్టించారు. 6 గ్యారెంటీలో పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న బట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి మేం సిద్ధం. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులపై అసెంబ్లీ మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అప్పులపై అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం ఒక దశలో తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో చేసిన అప్పు అక్షరాల 1.27 లక్షల కోట్లని హరీష్ రావు అంటే, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా తాము చేసిన అప్పు 55,277 కోట్లేనని బట్టి చెప్పారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 4,17,496 కోట్లే. కానీ మా ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని పచ్చి అబద్ధం అని హరీష్ రావు పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో
బీఎస్సీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలే ఇప్పుడు పాటించాలి కదా. బీఆర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వం. నాపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నందుక. సో నిన్న అప్పుల మీద దేశం మన రాష్ట్రంలో ఎంత అప్పులైనాయి, ఏంది, వీళ్ళు చేసిన అప్పులేంది, వాళ్ళు చేసిన అప్పులేంది అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో అప్పుల గురించి చర్చ జరిగినటువంటి పరిస్థితి. మేము సిద్ధమంటే మేము సిద్ధమని మాట్లాడుకుంటున్నారు. 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదు. ఏసీబీ రంగం సిద్ధం. డైరెక్ట్ నేతృత్వంలో దర్యాప్తు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు. ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఉన్నతాధికారుల మీటింగ్. విదేశాలకు డబ్బు చెల్లింపుల వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్. ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ మరికొందరిపై కేసు నమోదు చేసి ఏసీబీ రంగం సిద్ధం చేసింది. వెంటనే కేసు నమోదు చేసి 1-2 రోజుల్లోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమై చర్చించినట్టు సమాచారం. విచారణ టైంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏసీబీ అధికారులు వివరాలన్నీ సీక్రెట్గా ఉంచుతున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసు ఫార్ములను అయితే ఫార్ములా ఈ కార్ల రేస్ దీనికి సంబంధించి 50 కోట్లు మన ఆర్బీఐ పర్మిషన్ లేకుండా దాని పర్మిషన్ లేకుండా విదేశాలకు అది డాలర్ల రూపంలో చెల్లించిన అని చెప్పేసి అది ఒక కేసు అయితే దానికి గవర్నర్ గారికి లెటర్ పంపితే గవర్నర్ గారు ఓకే అని చెప్పేసారు. సో దీంట్లో ఈడీ కూడా తల చూచే అవకాశం ఉందంట. ఏసీబీతో పాటు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏం గందరగోళం కాకుండా ఒక పకడ్బందీ ప్లాన్గా మొత్తం మీద అయితే లోపలేస్తానికి ఫిక్స్ అయినట్టే కనబడుతున్నది. కొంత ఆ గాసిప్స్ చూస్తుంటేనైతే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, ఈ కేసులో ఇక దీంట్లో తప్పించుకోలేరు అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి వార్త. 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు పంపిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. ఏం ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ఒకవేళ తప్పని తేలితే వెంటనే అరెస్ట్ అన్నట్టు. తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే, వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్లు కల్పించాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పీజీ మెడికల్ స్థానిక జీవోలు 148, 149 రద్దు. రాష్ట్రంలో విద్యకు సంబంధించి రాష్ట్రపతికి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని వెల్లడి. తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్, BHMS, BIMS చేసిన వారి స్థానిక కోటా పరిధిలోనే పీజీ అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించింది. ఎంబీబీఎస్ తెలంగాణలో ఎంబీబీఎస్ అయితే వాళ్ళు లోకలేనంట. 3 బిల్లులు పాస్. స్పోర్ట్ యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. అసెంబ్లీలో 3 కీలక బిల్లులు పాస్ అయ్యాయి. మంగళవారం లంచ్ బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. లగచెర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్తో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయగా నిరసనల మధ్య 3 బిల్లులను సభ ఆమోదం తెలిపింది. ఇటు బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాడివీడి చర్చ తర్వాత కూడా దాంట్లో కూడా ఒక 3 బిల్లులు అయితే ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. తీన్మార్ సర్పంచుల పెండింగ్ బిల్లులపై చర్చ. మనం పెండింగ్ పెట్టిన బిల్లులపై మనమే ఆందోళన చేయడం మజా వచ్చింది సార్. బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు మనం పెట్టిన పెండింగ్ బిల్లునే మనమే చర్చ చేస్తున్నాం, చాలా మజా వస్తుందని చెప్పేసి. మహిళా కడుపులో 14 కోట్ల కొకైన్ ఇది చూడండి. చెన్నై ఎయిర్పోర్టులో కెన్యా స్మగ్లర్ అరెస్ట్. సినిఫక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కెన్యా మహిళ కస్టమ్ అధికారులకు చిక్కింది. ఆమె ఏకంగా 14.2 కోట్ల విలువైన కొకైన్ను కడుపులో దాచుకొని తీసుకొచ్చింది. కొకైన్ను గోళీల క్యాప్సిల్స్ రూపంలో మార్చగా 90 క్యాప్సిల్స్ను ఆ మహిళ మింగింది. ఈ కేసు వివరాలు
చెన్నై కస్టమ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. కెన్యాకు చెందిన మహిళ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి ఈ నెల 7న చెన్నై ఎయిర్పోర్ట్కు వచ్చింది. ఇగో లోపల ఈ గోళీల సొంటి వేసుకొని దాని లోపల పెట్టుకొని వచ్చిందంట. క్యాప్సిల్స్ రూపంలో 90 క్యాప్సిల్స్ మింగిందట. అట్లా కొకైన్ 90 క్యాప్సిల్స్ మింగి కడుపులో నుంచి వస్తే కడుపుల నుంచి కూడా స్కాన్ చేసి బయటికి తీసిరు పోలీసు వాళ్ళు. 14 కోట్లు ఉంటుందట దాని విలువ. చూడు ఈ ఎట్లా మోపారు. ప్రతి కమతానికి భూదార్ నెంబర్. ఆబాది భూములకు కూడా ధరణి. ఇక భూభారతి ఆన్లైన్లో పహానీలు. భూ సమస్యల పరిష్కారానికి అప్డేట్స్ పెండింగ్. సాదా బైనామాలకు పరిష్కారం. నేడు అసెంబ్లీలో ఆర్ఓఆర్ డ్రాఫ్ట్. ఇవాళ ఆర్ఓఆర్ గురించి చర్చ జరగబోతుంది. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షాకాజ్ నోటీసులు. తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న. అల్లు అర్జున్కి ఒక కోర్టు బెయిల్ ఇస్తే ఇంకో కోర్టులో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని పోలీసు వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. లోక్సభలో జమిలి బిల్లు. రాజ్యాంగ 129 సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. 2 బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. డివిజన్ ఓటు నిర్వహించిన స్పీకర్. బిల్లులకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. ఓటింగ్కు 20 మంది బీజేపీ ఎంపీలు డుమ్మా. తొలిసారి లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి. 2 బిల్లులని జేపీసీకి పంపుతామన్న అమిత్ షా. 31 మందితో జేపీసీ వేసే ఛాన్స్. 90 రోజుల గడువు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ 129 సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముందుగా వీటిపై దాదాపు 90 నిమిషాల పాటు వాడివేడిగా చర్చ జరిగింది. తర్వాత బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనేది తేల్చేందుకు స్పీకర్ బిర్లా ఓటింగ్ని నిర్వహించారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు డివిజన్ ఓట్ చేపట్టారు. తొలిసారిగా లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కొందరు సభ్యులు బ్యాలెట్ పద్ధతిలో మరికొందరు సభ్యులు ఓటేశారు. నిన్న 129 సవరణ బిల్లు ఏంది? 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ల మీద ఓటింగ్ జరిగితే అనుకూలంగా 169 మంది వేసారు, వ్యతిరేకంగా 198 మంది వేసారు. సో మెజార్టీగా అనుకూలంగానే వేసినటువంటి పరిస్థితి. ఇక మరి ఏమవుతుందో చూడాలి. లోన్ యాప్ వేధింపులకు యువకుడు సూసైడ్. మెదక్ జిల్లా కాట్రియాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తీసుకున్న రూపాయలు 3 లక్షలు వెంటనే కట్టాలని ఫోన్లు చేసి వేధిస్తుండడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్లలో 3 లక్షలు లోన్ తీసుకుంటే వెంటనే పైసలు కట్టాలంటే పాపం సూసైడ్ చేసుకున్నట్టు పరిస్థితి. చూడు ఈ లోన్ యాప్లు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి మేము లోన్ ఇస్తామని చెప్తారు. అవసరం ఉండి తీసుకుంటే ఇది పరిస్థితి. ఆన్లైన్ గేమ్స్తో అప్పులు. యువకుడి ఆత్మహత్య. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్తో అప్పుల పాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్ మొదలు పెట్టాడు. డబ్బులన్నీ పోవడంతో అప్పులై పురుగుల మందు తాగాడు. అసలు బ్యాన్ చేయాలి ఈ గేమ్స్ అన్నిటిని, బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గేమ్లన్నీ ఒక ఎడిక్ట్. అది ఎట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే అట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు ఆ గేమ్లకి, బయటికి వస్తలేరు. సెన్సెక్స్ 1000 డౌన్. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు. యుఎఫ్ఎడ్ నిర్ణయంపై సస్పెన్స్. భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ మంగళవారం 1064 పాయింట్ల పతనమైంది. నిఫ్టీ 332 పాయింట్లు పడి 24,336కు చేరుకుంది. ఇన్వెస్టర్లు సంపద 4.92 లక్షల కోట్ల ఆవిరైంది. మొత్తం సెన్సెక్స్ అంతా డౌన్ అయిపోయిందట.
కేటీఆర్ హరీష్ రావు దొంగతనం మళ్ళా బయటపడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదు. మంత్రి సీతక్క అగో ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నిరసనల్లోనూ సమానత్వం లేదు. రైతులకు 10 సార్లు బేడీలు వేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపాటు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు దొరతనం మరోసారి బయటపడ్డదని మంత్రి సీతక్క కామెంట్ చేశారు. అసెంబ్లీలో నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళిద్దరు మాత్రం వేసుకోలేదని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో తన ఛాంబర్ మీడియాతో మాట్లాడి మంత్రి సీతక్క చిట్చాట్ చేశారు. అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు చేతులకు బేడీలు నిరసన వ్యక్తం చేశారు. కానీ ఆ నిరసనల్లోనూ సమానత్వం కనిపించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్ హరీష్ రావు మాత్రం వేసుకోకుండా వాళ్ళ దురతనం చూపించుకున్నారని సీతక్క మండిపడ్డారు. వాళ్ళ ఎమ్మెల్యే అందరు వేసుకున్నారు కానీ వీళ్ళిద్దరు వేసుకోవాలి. వీళ్ళిద్దరు ఏడమాయమయ్యారో తెలియదు. మరి దాంట్లో కూడా మీ దురతనం చూపించారు. అందులో కూడా ఆ సమానత్వం లేదని చెప్పేసి సీతక్క గారు మాట్లాడుతున్నారు. ఇక దిశ పేపర్ చూసుకుందాం మిత్రులారా. నియామక పరీక్షలకు ఎన్టీఏ దూరం, కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం. ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో కీలక మార్పులు. ఇకపై అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే. పేపర్ లీక్ అవకతవకలు అడ్డుకట్ట వేసేందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. ఎన్టీఏ దూరం అంట నియామక పరీక్షలకు. రిక్రూట్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయాల్లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ముఖ్యంగా పేపర్ లీకేజ్ పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ ఫోకస్ పెట్టింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యతల్లో మార్పులు జరగబోతున్నాయి. ఇకపై రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అన్నిటినీ ఎన్టీఏ సంస్థ నిర్వహించబోతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతిపక్ష పరీక్షను కంప్యూటర్ ఆధారిత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. బొగ్గు గ్యాస్ సైతం ఉత్పత్తి, పరిశ్రమలో ఉపయోగించే ఆర్డీఎఫ్ దుంగలు తయారీ. నారాయణపేట మున్సిపాలిటీలో పైరాలసిస్ ప్లాంట్ అద్భుతాలు. చెత్త నుంచి తైలం తీస్తున్నారంట. A1గా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ కేసు నమోదు చేయాలని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేఖ. సిద్ధమవుతున్న అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లతో భేటీ. అసెంబ్లీ సెషన్ ముగిశాక అరెస్టుకు ఛాన్స్. అగో ఈ అసెంబ్లీ అయిపోగానే, అంటే ఈ వారం మొత్తం నడుస్తాయి ఈ అసెంబ్లీ సమావేశాలు. వాయిదాలు పడకుంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. కేసు నమోదు చేయాలని సిఎస్ శాంతికుమారి మంగళవారం ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా నాటి పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ను చేర్చబోతున్నట్టు తెలిసింది. ఏడాది పాలనపై ప్రజలకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న తరుణంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు టాక్. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతుందని, పక్కాగా అన్ని అనుమతులు ప్రొసీజర్తో కేటీఆర్ను అరెస్ట్ చేయబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పక్కడ్బందీగా మొత్తం ఇట్లా ఉత్సు గీసి పెట్టినారు. జేపీసీకి జమిలీ బిల్లులపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం సిఫార్సు. 31 మందితో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. అధ్యయనం కోసం 90 రోజుల గడువు. మాజీ జడ్జీలు, న్యాయ నిపుణులతో సంప్రదింపులకు అవకాశం. లోక్సభలో బిల్లులు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. తొలిసారి సభలో ఈ ఓటింగ్. అందరు ఓట్లయితే వీళ్ళు అందులో పోయారు, మళ్ళీ వీళ్ళు కూడా ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు జమిలీ ఎన్నికల బిల్లులు లోక్సభ ఎదుట వచ్చాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ 129 రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంత చట్ట సవరణ బిల్లు 2024 మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. వీటిపై దాదాపు 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ జరిగింది. అధికార విపక్ష ఎంపీల వాగ్యుద్ధంతో సభ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు జమిలీ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అనంతరం లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఇందుకోసం తొలిసారిగా ఈ ఓటింగ్ పద్ధతిని కూడా వినియోగించారు. కొంతమంది ఎంపీలు బ్యాలెట్లోనూ ఓట్లు వేశారు.
బిల్లుకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. దీంతో చెమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం లభించినట్టయింది. కేంద్ర ప్రభుత్వం దీనిని జాయింట్ పార్లమెంటరీ అనుకూలంగా వాసవి ఏంటి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ కంపెనీపై హైడ్రా కమిషన్ రంగనాథ్ ఆగ్రహం. జూలై తర్వాతి అక్రమ నిర్మాణాలపైన కొరడ. హైడ్రా ఏర్పడక ముందున్న నిర్మాణాల జోలికి వెళ్ళబోమని క్లారిటీ. హైడ్రా వచ్చిన తర్వాత వరద కాలువను తిరిగి పూర్తి స్థాయిలో నిర్మించండి. రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి ఇన్ఫ్రా కంపెనీకి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ అయ్యారు. వరద కాలువను వెంటనే పూర్తి స్థాయిలో నిర్మించాలని ఆదేశించారు. మంగళవారం మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలం మూసాపేట కైతలాపూర్ పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువు ఆయన పరిశీలించారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవద్దు సుప్రీంకోర్టు. సో హైడ్రా ఏర్పడిన తర్వాత ఏవేవైతే ఇల్లు కడదామని ప్లాన్ చేస్తున్నారో వాటిపైన కొరడ దులిపిస్తుందంట. లూని యాప్కి వేధింపులకు యువకుడు సూసైడ్, పురుగుల మందాగి ఆత్మహత్య. మెదక్ జిల్లాలో విషాద ఘటన. వరంగల్ జిల్లాలోనూ బాలుడి ఆత్మహత్య ఆన్లైన్ బెట్టింగ్లే కారణం. కొత్త జీపీలు వద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయదు, నిబంధనల మేరకే వ్యవహరిస్తామన్న ప్రభుత్వం. 69 కొత్త జీపీల ప్రతిపాదనకు తిరస్కరించిన మంత్రివర్గం. ఇన్ఛార్జ్ మంత్రి ద్వారానే ప్రపోజల్ రావాలని స్పష్టం. కేసీఆర్ హయాంలో ఇష్టారీతిన ఏర్పాటు, నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని అభిప్రాయపడ్డ సీఎం. మహిళా సంఘాల యూనిఫామ్ ఫైనల్ చీరలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతికి ఘన స్వాగతం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే డెసిజన్ తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎజెండాలో ఉన్న కొత్తగా 69 గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు ప్రతిపాదన కేబినెట్ ముందుకు వచ్చింది. దీంతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన పంచాయతీలను ఏర్పాటు చేశారని, దీంతో ఆ జీపీలు కనీసం నిర్వహణ కోసం నిధులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్లు తెలిసింది. గత 10 ఏళ్లలో 100-200 జనాభా ఉన్న గ్రామాలను సైతం జీపీలుగా చేశారని, దీంతో ఆ పంచాయతీలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డట్టు సమాచారం. కనీస స్థాయిలో కూడా ఆదాయం లేకపోవడం, ప్రతి చిన్నదానికి ప్రభుత్వం పైన ఆధారపడడం, సరైన వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశాలు లేకపోవడం. సో గత సర్కారు ఇష్టం ఉన్నట్టు గ్రామ పంచాయతీలని ప్రకటిస్తే అట్లా చేయొద్దు మనం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు. సంధ్య థియేటర్కు షాకాజ్ నోటీసులు. చిక్కడపల్లి పోలీసులు జారీ. తొక్కిసలాటల ఘటనపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక. కిమ్స్ ఆసుపత్రిలో సీతేజను పరామర్శించిన హైదరాబాద్ సిపి ఆనంద్. ఇది ఏపీసీకి ఇది మన అసెంబ్లీలో 3 బిల్లులకు ఆమోదం. బిల్లులను అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో లెక్చర్లపై రాదాంతం. మంత్రి శ్రీధర్ బాబు. మూసి డిపిఆర్ లేకుండానే ఆర్థిక సాయం, సభను తప్పుదోవ పట్టిస్తే ప్రివిలేజ్ మోషన్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిరసనల్లోనూ దొరతనమే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే బేడీలు, కేటీఆర్ హరీష్ రావుకు లేవు. మంత్రి సీతక్క. ఎన్టీఆర్ ఘాట్లో అసెంబ్లీ కడితే బాగుంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్, సభ్యుల ఎంపికకు మంత్రి సీతక్క నేతృత్వంలో 3 సభ్య కమిటీ. స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటుకు ఓకే. మహిళా వర్సిటీకి చాకలైనమ్మ పేరు పెడుతూ నిర్ణయం. జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ గ్రీన్ సిగ్నల్. టూరిజం పాలనపై ముగిసిన చర్చ. అభిప్రాయ సేకరణ తర్వాత వచ్చే నెలలో కేబినెట్ ఆమోదం. తెలంగాణ శాసనసభ మంగళవారం 3 బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్ యూనివర్సిటీలకు బిల్లు ఓకే చెప్పింది. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీకి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని గచ్చిబౌలిలో ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని వారికి ప్రోత్సాహకం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. వర్సిటీ చట్ట సవరణ బిల్లులో భాగంగా మహిళా వర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెడుతూ తీసుకున్న నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు ఓకే చెప్పింది. ఎలాంటి చర్చ జరగకుండా బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల నిరసన మధ్య శాసనసభలో 3 బిల్లులు పాస్ అయ్యాయి. ఈ బిల్లులని శాసన మండలి హరీష్ వర్సెస్ బట్టి అప్పులపై ప్రతి విమర్శలు 1.20 లక్షల కోట్ల అప్పు చేశారనడంపై మాజీ మంత్రి ఫైర్. అప్పు చేశారనడంపై మాజీ మంత్రి ఫైర్. ప్రివిలేజ్ మోషన్ వేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. ఇక నిన్న ఇలా లొల్లుల మధ్యనే 3 బిల్లులు పాస్ అయినాయి అసెంబ్లీలో. మొత్తం మీద అయితే సభ నిన్న కూడా వాయిదా పడ్డటువంటి పరిస్థితి. ఇక చూడాలి మరి ఇవాళ ఎట్లయితుందో. అసెంబ్లీ వేదికగా భావబొమ్మర్దుల బలాబలాలు ఉనికి కోసం పోటీగా ప్రోగ్రామ్స్. సర్పంచ్ బిల్లులపై హరీష్ వాకౌట్. లగ్చర్ల ఘటనపై కేసీఆర్ ప్రెస్ మీట్. ఒకరి ప్రోగ్రాంకు మరొకరు వెళ్ళొద్దని కండిషన్. ఇప్పుడు వీళ్ళిద్దరు హవా నడుస్తుంది. మధ్యలో ఇప్పుడు కవిత కూడా ఎంటర్ అయింది. అసెంబ్లీ వేదికగా హరీష్ రావు కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉనికి చాటుకునేందుకు ఇరువురు తాపత్రయపడుతున్నారని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ ఇస్తున్న సలహాల మేరకే ఇరువురు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతున్నారా లేక సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారా అనే చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. ఈ హరీష్ రావు మీటింగ్ పెడితే కేటీఆర్ పోడు, కేటీఆర్ మీటింగ్ పెడితే హరీష్ రావు వెళ్ళరు. వీళ్ళదొక వర్గం ఉంటుంది, వీళ్ళదొక వర్గం ఉంటుంది. ఇంట్లో కూడా ఈసారిదొక వర్గం, ఈసారిదొక వర్గం. ఈసారి జెండా ఎత్తుకుంటే ఈసారి ఆ జెండా ఎత్తుకోడు, ఈయన ఈ జెండా ఎత్తుకుంటే ఈయన ఆ జెండా ఎత్తుకోడు. మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ. మరి ఈ పోటీ ఎన్నుకున్న వ్యూహకర్త, ఎన్నుకున్న కేసీఆర్ సార్ చేపిస్తున్నాడా లేకపోతే వీళ్ళే మొత్తం మీద పదన్నట్టు వీళ్ళిద్దరి మధ్యలోనే తీసుకుపోతున్నారు అనేది తెలియనటువంటి పరిస్థితి. ఇది మరి అలా 66 చట్టం పైన అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. చూడాలి మరి ఇవాళ ఎట్లుంటుంది అనేది అసెంబ్లీ. ఇది